సనాతన ధర్మానికి స్వాగతం, సుస్వాగతం. దీపావళి పండగ ఎందుకు జరుపుకుంటారు? దేవతలకు రాక్షసుడు ఎలా జన్మించాడు? విష్ణు తన కొడుకును ఎందుకు చంపుకుంటాడు? నరకాసురుడు ఎవరు? బలిచక్రవర్తి దీపావళి రోజున భూమి మీదకు ఎందుకు వస్తాడు? దుర్వాస మహర్షి ఇంద్రుని ఏమని శపించాడు? వశిష్ఠ మహర్షి నరకుణ్ణి ఎందుకు శపించాడు? సకల సంపదలు కలగాలంటే దీపావళి రోజున ఏం చెయ్యాలి? ఇలా సత్యయుగం నుండి ద్వాపర యుగం వరకు ముఖ్యమైన సంఘటనల గురించి తెలుసుకుందాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చెడు మీద మంచి సాధించిన విజయమే దీపావళి. ఈ పండుగ రోజున ప్రతి ఇల్లు దీపాలతో కలకలలాడుతుంది. వెలుగుల వేడుక, దివ్య దీప్తుల దీపావళి. నూతన వస్త్రాల రెపరెపలు, పిండి వంటల గుమగుమలు, బాణాసంచా చప్పుళ్ళు. ఈ దివ్య దీపావళి సోయగాలు జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. అమావాస్య చీకటిని పారద్రోలే వెలుగుల వేడుక దీపావళి గురించి తెలుసుకుందాం. ఆశ్వీజం బహుళ చతుర్దశి నుంచి కార్తీక శుక్ల విధియ వరకు 5 రోజుల పాటు దీపావళి పండుగను జరుపుకుంటారు. ఆశ్వీజ మాసం అంటేనే విజయమాసం. అధర్మం మీద విజయాన్ని సాధించిన మాసం ఇది. ఈ మాసం శరన్నవరాత్రులతో ప్రారంభమవుతుంది. ఈ మాసం తొలి 10 రోజులు జగజ్జనని నర్తిస్తూ మహిషాసురుని సంహారం చేసే మాసంలో చతుర్దశి నాడు సత్యభామ సమేత శ్రీకృష్ణుడు నరకాసురుని సంహారం చేసిన రోజు అయితే, కృతయుగంలో దితి కశ్యప ప్రజాపతి పుత్రుడు హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు. ఒకసారి విష్ణుద్వేషి అయిన హిరణ్యాక్షుడు భూదేవిని అపహరించి సముద్ర గర్భంలో దాక్కుంటాడు. భూమాత శ్రీ విష్ణువుకు మొరపెట్టుకుంటోంది. శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించి వజ్ర సమానమైన తన కూరలతో హిరణ్యాక్షుణ్ణి అంతమొందించి భూదేవిని పైకి తీసుకొని వస్తాడు. సంధ్యా సమయంలో వారు కలవడం వలన భూదేవి గర్భం దాలుస్తుంది. విష్ణువు తాను త్రేతాయుగమున రామావతారమున రామ సంహారం చేసిన పిదప శిశువును ప్రసవించగలవని భూదేవికి తెలిపాడు. ఆ పుత్రునికి అసుర లక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెబుతాడు. ఆ మాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తి తన బిడ్డను సంహరిస్తాడని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరం కోరుకుంటుంది. దానికి విష్ణుమూర్తి సరి అని తన తల్లి చేతుల్లోనే అతనికి మరణం సంభవిస్తుందని వరాన్ని ప్రసాదిస్తాడు. ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి ఎంతో సంతోషిస్తుంది. త్రేతాయుగంలో జనకునికి సీత భూమిలో దొరికినప్పుడు భూదేవి జనకుని వద్ద తనకొక ఉపకారం చేయవలని ప్రమాణం చేయించుకుంటుంది. భూదేవి జనక మహారాజుకి నరకుడిని అప్పచెప్పి విద్యాబుద్ధులు నేర్పమని అడుగుతుంది. జనక మహారాజు పర్యవేక్షణలో పెరిగి ఎంతో శక్తివంతుడుగా పరాక్రమవంతుడుగా మారుతాడు. నరకుడికి 16 సంవత్సరాల వయసు వచ్చే సమయానికి అతన్ని భూదేవి గంగా తీరానికి తీసుకువెళ్లి అతని జన్మ వృత్తాంతాన్ని చెబుతుంది. విష్ణుమూర్తి ప్రత్యక్షమై శక్తి ఆయుధాన్ని దివ్య రథమును అనుగ్రహించి కామరూప దేహమును ప్రాగ్జ్యోతిష్యపురమును రాజధానిగా పాలించుకోమని చెప్పి భూదేవితో సహా కలిసి అదృశ్యమయ్యాడు. పెరిగి పెద్దవాడైన తర్వాత నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకుని ప్రాగ్జ్యోతిష్యపురమును అనే రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. ఇతని వాహనం సుప్రతీకం అనే ఏనుగు. నరకాసురుడి వృత్తాంతం మహాభారతం దశమ స్కంధం ఉత్తర భాగంలో వర్ణించబడింది. రాజ్యంలోని ప్రజలందరినీ ఎంతో చక్కగా పరిపాలించేవాడు. కామాఖ్యలోని అమ్మవారిని తల్లిగా భావిస్తూ చక్కగా పూజిస్తూ దివ్య శక్తులను పొందుతాడు. ఈ విధంగా కొన్ని యుగాలు గడిచిపోయాయి. ద్వాపర యుగంలో అతని పక్క రాజ్యమైన శోణితపురానికి రాజైన బాణాసురునితో స్నేహం ఏర్పడుతుంది. బాణాసురుడు స్త్రీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. అతని దృష్టిలో స్త్రీ ఒక భోగ వస్తువు. అతని ప్రభావంతో నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ ఆపేశాడు. ఒకనాడు వశిష్ఠ మహర్షి ప్రాగ్జ్యోతిషపురంలోని కామాఖ్యదేవి ఆరాధనకు వెళ్లకుండా ఆలయ తలుపులు మోయించాడు. కోపించిన వశిష్ఠుల వారు, నీవు మద గర్భమున సజ్జనులను అవమానిస్తున్నావు, నీ జన్మదాత చేతనే మరణించదవు అని శపించాడు. ఆ శాపమునకు భయపడిన నరకుడు బ్రహ్మను గురించి తపస్సు చేసి దేవతలు రాక్షసుల నుండి మరణం లేకుండానట్లు వరము పొందాడు. నరకాసురుడు దేవపుత్రుడే అయినా పుట్టిన వేళా విశేషం ఫలితంగా నరకుడిలో రాక్షసత్వం నిండిపోతుంది. తరువాతి కాలంలో నరకాసురుడు కామరూపాధిపతిగా మారతాడు. దాంతో తనను తాను అత్యంత బలవంతుడిగా భావించుకుంటూ ఆ వరగర్వంతో తన కుమారులతో సేనలతో చెలరేగి ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాల్లోని రాజకుమార్తెలందరినీ బలవంతంగా ఎత్తుకొని
తీసుకొచ్చి తన రాజ్యంలో బంధించి అనేక రకాలుగా హింసించేవాడు. ఆ విధంగా 16,000 మంది రాజకుమార్తెలను బంధించాడు. ఋషులను బాధించాడు. సకల లోకవాసులను, దేవతలను విడిచిపెట్టకుండా అందరినీ హింసించడం ప్రారంభించాడు. చివరికి నరకాసురుడు స్వర్గంపై దండయాత్ర చేస్తాడు. స్వర్గాధిపతి ఇంద్రుడిని తరిమివేసి స్వర్గాన్ని ఆక్రమిస్తాడు. నరకాసురుడి బాధితులంతా శ్రీకృష్ణుడికి మొరపెట్టుకుంటారు. శ్రీకృష్ణుడు నరకుడి మీద యుద్ధానికి వెళ్ళబోతుంటే సత్యభామ ఎదురుగా వచ్చి, కృష్ణ, మీ యుద్ధగాథలు వినడమే తప్ప ఎప్పుడూ చూడలేదు, కావున నేను కూడా మీతో పాటు యుద్ధమునకు వచ్చి యుద్ధాన్ని వీక్షించి ఆ విశేషాలను అందరికీ విన్నవిస్తాను అంటుంది. సత్యభామ తన మాటలు వినే స్థితిలో లేదని గ్రహించి తనతో పాటు రావడానికి అంగీకరిస్తాడు. సత్యభామతో కలిసి నరకుడిపై యుద్ధానికి వెళ్తాడు. సత్యభామ, శ్రీకృష్ణుడు మొదట మురరాక్షసుని అతని పుత్రులను హతమారుస్తారు. ఇది చూసిన నరకాసుడు కోప ఉద్రిక్తుడై శ్రీకృష్ణుడిపై యుద్ధానికి బయలుదేరతాడు. శ్రీకృష్ణుడికి నరకాసురుడికి ఘోర యుద్ధం జరుగుతుంది. శ్రీకృష్ణుడు ఎన్ని బాణాలు వేసినా నరకాసురుడికి ఏమాత్రం గాయాలు కావు. నరకాసుడి బాణం తగిలిన శ్రీకృష్ణుడు మూర్ఛపోతాడు. అప్పుడు సత్యభామ నరకాసురుడితో ఘోర యుద్ధం సాగిస్తుంది. ఇలా ఈ భీకర యుద్ధం చేసిన సత్యభామ తర్వాత అలసిపోతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామకు సహాయంగా రథసారథిగా తోడు నిలిచి ఆశ్వీజ బహుళ చతుర్దశి నాడు రాత్రి 2 జాములకు నరకాసురుని అంతమొందిస్తాడు. దీనితో తమ కష్టాలు తొలగిపోయాయని సంతోషించి మరునాడు సకల లోక వాసులు దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకుంటారు. అప్పటి నుండి దీపావళి పండుగ జరుపుకోవడం ఆచారమైంది. అంతేకాదు, రావణ సంహారణానంతరం శ్రీరాముడు సీతా సమేతుడై దీపావళి నాడే తిరిగి వచ్చాడు. ఈ సందర్భంగా అయోధ్య ప్రజలు దీపాల వరుసలతో సీతారాములకు స్వాగతం పలికారు. పంచపాండవులు అజ్ఞాతవాసం ముగించి హస్తినాపురానికి తిరిగి వచ్చింది కూడా దీపావళి రోజునే. బలిచక్రవర్తి ఏడాదికి ఒక్కసారి అంటే దీపావళి రోజున భూమి మీదకు వచ్చి తన ప్రజలను తనివితిరా చూసుకుంటాడే నమ్మకం. కాకతీయులు ఈ పండుగను బలి అమావాస్యగా జరుపుకుంటారు. ఇవన్నీ దాదాపు అందరికీ తెలిసిన కథలే. అయితే దీపావళి రోజున శ్రీ మహాలక్ష్మి దేవిని పూజించడం వెనుక ఉన్న కథ తెలుసుకుందాం. పూర్వం దూర్వాస మహర్షి ఇంద్రుని వద్దకు వెళ్తాడు. ఇంద్రుడు మహర్షికి అతిథి సత్కారాలు చేస్తాడు. ఆ అతిథి మర్యాదలకు మెచ్చిన దుర్వాస మహర్షి తన తపశక్తితో ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదిస్తాడు. ఇంద్రుడు దాన్ని తిరస్కార భావంతో తన వద్దనున్న ఐరావతం మెడలో వేస్తాడు. అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అది చూసిన దుర్వాస మహర్షి ఆగ్రహించి, నీకు ఈ 3 లోకాల ఆధిపత్యం ఉందనే అహంకారం కదా, అది పోతుందని దేవేంద్రుని శపిస్తాడు. దీంతో దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి సర్వసంపదలను పోగొట్టుకుని దిక్కుదోచని స్థితిలో దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రునితో ఇలా అంటాడు, దేవేంద్ర, ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. శ్రీహరి చెప్పినట్లుగానే దేవేంద్రుడు చేస్తాడు. దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సర్వసంపదను పొందేలా చేస్తుంది. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు, తల్లి, నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండడం న్యాయమా? నీ భక్తులను కరుణించవా అంటాడు. దీనికి ఆ మాత సమాధానమిస్తూ, త్రిలోకాధిపత్ని నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభిష్టాలకు అనుగుణంగా, మహర్షులకు మోక్షలక్ష్మిగా, విజయాన్ని కోరే వారికి విజయలక్ష్మిగా, విద్యార్థులకు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధిస్తే ధనలక్ష్మిగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలునవుతానని సమాధానమిచ్చింది. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించే వారికి సర్వ సంపదలు చేకూరుతాయని ఉపదేశిస్తుంది. దీపజ్యోతి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే. పరబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. మహిళామణులంతా ఆశ్వీజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలతో దీపాలను వెలిగిస్తారు. చివరికి ఈ దీపాలను ముత్తైదువులు
వధువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలు ఆచరించి జీవనదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు. ఈ దీపావళి శరదృతులో రావడం విశేషం. మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలం ఇది. ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ధర్మో రక్షతి రక్షిత. మరిన్ని ఆధ్యాత్మిక విషయాలతో మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన ఆధ్యాత్మిక విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.